ఈ నెల 23న జరగనున్న టీపీసీసీ మీటింగ్లో ఏం జరగబోతోంది? పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఏం చర్చించబోతున్నారు? 17న జరగాల్సిన పీఎస్సీ మీటింగ్ 23కు ఎందుకు వాయిదా పడింది? తనకు చెప్పకుండా మీరెలా డేట్ ఫిక్స్ చేస్తారని ఏఐసీసీ ఇన్ఛార్జ్ గుర్రుగా ఉన్నారా? ఈ మీటింగ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కొలికి వచ్చే అవకాశం ఉందా? బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు పోతుంది? సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీటింగ్లో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని ఫైనల్ చేయబోతున్నారు? పీఎస్సీలో అసలు ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఈ నెల 23న జరగబోయే తెలంగాణ పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుదీర్ఘంగా చర్చకు వచ్చే అవకాశం ఉందట. ఎందుకంటే ఇప్పటికే గ్రామ స్థాయిలో ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. గ్రామ పంచాయతీల పాలనా కాలం గడువు ముగిసి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఎన్నికలు జరగలేదు. ఆ క్రమంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి తయారయ్యింది. రైతులకు రైతు భరోసా వేసినప్పటికీ వానాకాలం పంటలకు సకాలంలో యూరియా సప్లై అందించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇలా పలు సమస్యలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవటానికి తెలంగాణ పీసీసీ పీఎస్సీ మీటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ నెల 17న పీఎస్సీ మీటింగ్ ఉంటుందని పీసీసీ చెప్పినప్పటికీ తనకు చెప్పకుండా మీరు ఎలా డేట్ ఫిక్స్ చేస్తారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారని పార్టీలో టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో ఈ నెల 21న మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వచ్చాక 23న పీఎస్సీ పెట్టమని ఆమె సూచించారట. సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గంటన్నరకు పైగా భేటీ అయి పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలు చర్చించారని తెలుస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సాధ్యాసాధ్యాలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే విషయంతో పాటు జనహిత పాదయాత్ర, కార్పొరేషన్ పోస్టులు, డీసీసీలకు నియామకం, డైరెక్టర్ల పోస్టులకు సంబంధించిన అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కులగణన, బీసీ రిజర్వేషన్ కు సంబంధించి 2 బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలని ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పెద్దలు తర్జన భర్జన పడుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకొచ్చి 18 నెలలు దాటినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పీసీసీ, డీసీసీ కమిటీలు వేయలేదు. పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్ పదవులు, డైరెక్టర్ల పదవులు ఇంకా భర్తీ చేయలేదు. దీంతో క్యాడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు పోతే క్యాడర్ పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం లేదు. దాంతో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే భావనలు నేతలు ఉన్నారు. కాబట్టి పోస్ట్ పోన్ చేస్తూ వస్తోన్న పెండింగ్ లో ఉన్న పదవులను ఎన్నికల కంటే ముందే ప్రకటించాలని ఇన్ఛార్జ్ మంత్రులు, నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారట. పెండింగ్ పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి సైతం మహేష్ కుమార్ గౌడ్ కు సూచించారట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నిలబెడితే బావుంటుందని ఇప్పటికే కాంగ్రెస్ సర్వే నిర్వహిస్తోంది. తమకే టికెట్ కావాలంటూ ఆశావహులు హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఫిరోజ్ ఖాన్ ఏకంగా నేతలపై బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఎన్నికకు కొంత సమయం ఉన్నప్పటికీ ఆశావహుల లిస్టు పెద్దదిగా పెరిగిపోతోంది. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై పీసీసీ ప్రెసిడెంట్, సీఎం మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అందుకే 21న మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రాగానే 23న పీఎస్సీ నిర్వహించాలని భావిస్తున్నారు. పార్టీలో పదవులు దక్కని నేతలు వర్గాలుగా విడిపోయి నేరుగా పార్టీపై, సీఎంపై విమర్శలు చేస్తోన్న నేతలపై ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలని తర్జన భర్జన పడుతున్నారని సమాచారం. మొత్తం మీద ఈ నెల 23న జరిగే పీఎస్సీ మీటింగ్ మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డిపై బహిరంగ విమర్శలు చేస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎవరూ స్పందించట్లేదని సీఎం రేవంత్ సీరియస్ గా ఉన్న నేపథ్యంలో పీఎస్సీలో ఆ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు 2వ విడత జనహిత పాదయాత్ర, బీసీ రిజర్వేషన్, పెండింగ్ పోస్టులపై చర్చ జరుగుతోన్న నేపథ్యంలో పీఎస్సీ మీటింగ్ హాట్ గా మారే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ మీటింగ్ తో అయినా పార్టీ, ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడులు వీడుతాయా లేదా ఎప్పటిలానే కొనసాగుతాయా చూడాలి.